ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నా. ఈ దినం ఒక ప్రాముఖ్యమైన దినం, గొప్ప దినం. ప్రతి దినము కూడా దేవుడు ఇచ్చినదే. మరి ఈ దినం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి చదువుకుందాం. అది యోహాను శుభవార్త 14వ అధ్యాయము 23వ లేఖనాన్ని చూద్దాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. నిజం. ప్రభువైన క్రీస్తు యేసును ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించిన వాడు మాత్రమే ప్రభు యొక్క మాటలు వినడానికి అంగీకరిస్తాడు. మరి ప్రభువును ప్రేమించని వాడు ఏ మాత్రం కూడా ఆయన మాటలు అంగీకరించు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా దేవుడని స్థిర విశ్వాసము చేత మరి ఆయన యొక్క మార్గమును ఎన్నుకొని ఆయనను ఇష్టపడి ఆయన యందు జీవించాలి, ఆయన యందు నేను భయభక్తులు కలిగి ఉండాలి అని ఏ దినమైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించగలడో ఆ ప్రేమించిన వారు మాత్రమే దేవుని యొక్క మాటలు విని అంగీకరించి ఆయనలోనూ ఆయన యందును నివసించడానికి అంగీకరించగలడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించని వాడు ఏ మాత్రము కూడా అంగీకరించలేడు. కనుక దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన విశ్వాసి, నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే మొట్టమొదట ఏ ప్రేమతో దేవుణ్ణి విశ్వసించావు, ఏ ప్రేమతో దేవుని మార్గములోనికి వచ్చావు, మరి నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కొరకు నేను బ్రతకాలి అని ఏ దినమైతే నువ్వు ఒక ప్రమాణమును తీసుకున్నావో ఆ ప్రమాణమునకు నీవు కట్టుబడి మొదట నీకుండిన ప్రేమ చివరి వరకు అదే ప్రేమతో దేవుణ్ణి ప్రేమించగలవో లేదో ఒక్కసారి ఆలోచించుకొని ఆయన మాటలు వినడానికి నీవు అంగీకరించాలి. మొదట ఉండిన ప్రేమ చివరి వరకు అదే ప్రేమతో నువ్వు ఉండగలిగినట్లయితేనే ప్రభువైన యేసుక్రీస్తుకు నువ్వు ఇష్టడు, ఆయనను నువ్వు అంగీకరించగలవు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉదయకాల సమయంలో మీతో దేవుడు మాట్లాడుతున్నారు. నిజముగా దేవుడే ఈ వాక్యాన్ని మనకు పలికించాడు, వినిపిస్తున్నాడు. మరి ఈ మాటలు మనందరము అంగీకరించినట్లయితే మరి శిరము ఉంచి శిరస్సు ఉంచి దేవుని యొక్క ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ గణనామానికి, మీ మహోన్నతమైనటువంటి ఉన్నతమైన అపరించే పాదములకు అయ్యా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ఈ ఉదయకాలమును బట్టి మాకు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానం ఇదిగో వీక్షించున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలోనూ మాలోను నాయన ఈ వాక్యమును ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ వాక్యము ద్వారా నాయన మిమ్మల్ని ప్రేమించడానికి కావలసిన కృపను, కనికరమును, ప్రేమను, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని బ్రతిమలాడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకుని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.